ఇక్కడ మెదక్ అండ్ భువనగిరి ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో ఏమనుకుంటా ఉన్నారు, అసలు వాళ్ళ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మెదక్ నియోజకవర్గానికి సంబంధించి భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల మూడ్ ఎలా ఉంది, ఈరోజు ప్రస్తుతం కొన్ని లక్షల మందికి ఫోన్ కాల్స్ ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని సేకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మార్నింగ్ న్యూస్లో క్యూ న్యూస్ ఎక్స్క్లూజివ్గా చేస్తూ ఉంది పాలిటిక్స్తో కలిసి. అయితే తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ హవా ఉండబోతుంది, ఎవరి మూడు ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం అది నడుస్తూ ఉంది. మెదక్ పార్లమెంట్ సర్వే స్టార్ట్ అయింది. మెదక్ పార్లమెంట్ కి 9 గంటలకే స్టార్ట్ చేసినాం మనము. యాక్చువల్ గా ఆపరేటర్ వాళ్ళు 9 గంటలకే మనకు పర్మిషన్ ఇస్తారు. సో 9 o'clock షార్ప్ స్టార్ట్ అయింది. రైట్, మెదక్ పార్లమెంట్ కి సంబంధించిన సర్వే స్టార్ట్ అవుతా ఉంది. భువనగిరి కూడా స్టార్ట్ అవుతుంది. భువనగిరి కూడా స్టార్ట్ అవుతా ఉంది. సో మెదక్ భువనగిరి మీద స్పెషల్ గా ఎందుకు మనం ఈ రోజు పెట్టుకున్నామని అంటే, మెదక్ లో 7 అసెంబ్లీ పార్లమెంట్లకు 1 కాంగ్రెస్ 6 బీఆర్ఎస్ గెలిచింది. భువనగిరిలో సేమ్ రివర్స్, 1 బీఆర్ఎస్ గెలిచింది, 6 కాంగ్రెస్ గెలిచింది. అండ్ మెదక్ స్పెషల్ గా చర్చించుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఇది ఒక్కటే గెలుస్తుందని బీఆర్ఎస్ చెప్పింది. ఇంతకుముందు మీరు మల్కాజ్గిరి చెప్పినట్టు మల్కాజ్గిరికి బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా ముందుకు వస్తలేరు. నిన్న మన సర్వేలో కూడా తెలిసింది బీఆర్ఎస్ గెలవదని చెప్పేసి. థర్డ్ ప్లేస్ కనిపిస్తుంది. మనకి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఓటింగ్ డీటెయిల్స్ మీకు పంపించినాను, ఒకసారి ఓపెన్ చేయండి. మెదక్ అండ్ భువనగిరి మీ వాట్సాప్ పంపిస్తాను నేను అవి కూడా. మరి కాసేపట్లో భువనగిరి కూడా స్టార్ట్ కాబోతా ఉంది. ప్రస్తుతం మెదక్ పార్లమెంట్కి సంబంధించినటువంటిది పోలింగ్ జరుగుతూ ఉంది. ప్రజల అభిప్రాయం ఎట్లా ఉంది, మూడ్ ఎట్లా ఉంది అనేది మనం మెదక్ పార్లమెంటు మీద పడే అంశాలు అన్నది, ఇది పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి రేవంత్ రెడ్డి అనూహ్యంగా మెదక్ పార్లమెంటులో విజయం సాధించడానికి కావాల్సిన కీలక ప్రాజెక్ట్ నేను తీసుకొచ్చిండు. ఈ రోజు ఓపెన్ చేస్తున్నాడు. కేసీఆర్ రెగ్యులర్ గా తిరిగే రాజీవ్ రహదారి, ఆయన ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ కి వెళ్ళాలంటే ఆయన వెళ్లే రోడ్డు, అది 2 దశాబ్దాలుగా 20 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సమస్యను రేవంత్ రెడ్డి వచ్చిన 90 రోజుల్లో 3 నెలలలో సాధించి ఈ రోజు దానికి శంకుస్థాపన చేస్తుండు. మిలిటరీ వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ అక్వైర్ చేయడమే కాకుండా శంకుస్థాపన కూడా 2200 కోట్లతో ఇప్పుడు 12 గంటలకు శంకుస్థాపన జరిగింది. కేసీఆర్ కి అక్కడున్న లీడర్లు ఎవరైతే ఉన్నారో ఈ అంశాన్ని వాళ్ళు గుర్తు చేయని రోజు లేదు. కానీ అనూహ్యంగా రేవంత్ రెడ్డి సీఎం అయితే మహబూబ్నగర్ డెవలప్ అవుతుంది. మొన్న అన్నారు కడాబెట్టి కొడంగల్ డెవలప్ చేస్తారంటే, కాదు, నీ ఇలాకాలకు వచ్చి నువ్వు 9 సంవత్సరాలు సీఎం ఉండి నువ్వు వేయలేని రోడ్డు వెడల్పును కూడా మిలిటరీ వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ తెచ్చి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ అంశం మెదక్ పార్లమెంట్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది, చాలా ఓటు బ్యాంకును కూడా లాగొచ్చన్న. మీరు 7 పార్లమెంట్లో జరిగిన ఎన్నికలలో రిజల్ట్స్ చూడండి అన్న. జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, పటాన్చెరు, సంగారెడ్డి, దుబ్బాక, గజ్వేల్, ఈ 7 ఉన్నాయి. 7 దీన్ని మనం 2 పార్ట్స్ అనుకుందామన్నా. 4 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఏమో మెదక్, నర్సాపూర్, పటాన్చెరు, సంగారెడ్డి. ఈ మెదక్ లో ఆల్రెడీ కాంగ్రెస్ గెలిచింది. నర్సాపూర్, పటాన్చెరు, సంగారెడ్డి చూడండి ఓట్ల పర్సెంటేజ్ తేడా చూడండి. నర్సాపూర్ లో వచ్చేసి 88,000 బీఆర్ఎస్ కి వస్తే 79,000 కాంగ్రెస్ కి వచ్చినాయి. అంటే తేడా ఎంత ఉంది? జస్ట్ నర్సాపూర్ లో 7,500 రైట్ గా. పటాన్చెరులో వచ్చేసి 1,05,000 బీఆర్ఎస్ కి వస్తే 98,000 కాంగ్రెస్ కి వచ్చినాయి. ఇక్కడ 9,000 తేడా. సంగారెడ్డిలో 83,000, 74,000. ఇక్కడ వచ్చేసి మీకు 9,000 తేడా. సో మొత్తం 10,000 దగ్గరనే ఈ 3 అసెంబ్లీలను కోల్పోయారు. మెదక్ ఆల్రెడీ గెలిచారు. అంటే ఈ 4 ఆల్రెడీ వాళ్ళకు బలమైన స్థానం ఉంది. ఇక్కడ పటాన్చెరు నుంచి బీఎస్పీ క్యాండిడేట్ గా పోటీ చేసిన నీలం మధు ఇటు సైడ్ వచ్చేసి. సో ఈ 4 అసెంబ్లీలలో బీఆర్ఎస్ కు మెజారిటీ 1 లక్ష నుంచి 2 లక్షల ఓట్లు తగ్గే అవకాశం ఉంది. సో కాంగ్రెస్ కు ఇప్పుడున్న ఈ ఓటు బ్యాంక్ మీదకి వెళ్ళి కాంగ్రెస్ కు వచ్చే అవకాశం ఉంది. ఇక మిగిలిన ఈ 3 కేసీఆర్ అటాచ్ అని చెప్పుకునే దుబ్బాక, గజ్వేలు, సిద్దిపేట, ఈ 3 గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ ఈటల రాజేందర్ గజ్వేల్లోకి ఎంటర్ అయ్యి ఆయన సత్తా ఏందో చూపెట్టిండు. 45,000 వరకు ఓట్లు సాధించి చూపెట్టిండు. దుబ్బాకలో ఆల్రెడీ రఘునందన్ రావు ఒక బై ఎలక్షన్ గెలిపి చూపించిండు. ఇక మిగిలింది ఒక సిద్దిపేట మాత్రమే. సిద్దిపేటలో రీసెంట్ గా జరిగిన పొలిటికల్ డెవలప్మెంట్స్ లో మైనంపల్లి హనుమంతరావు అక్కడికి వెళ్ళి ఆడ 700 గజాలు తీసుకొని ఇల్లు కట్టుకుంటున్న 1000 కార్లతోటి ర్యాలీ చేసి అక్కడ ఆయన హవా ఏందో చూపెట్టిండు. నిన్న రీసెంట్ గా హరీష్ రావు ఒక ఆడియో రిలీజ్ చేసిండు. ఏది వాళ్ళకు దగ్గర ఆయన దగ్గర తీసుకొని డ్రైవర్ గా పనిచేసేటోళ్ళు కూడా వేరేటోళ్ళకి ఓట్లు వేయించినాం అని చెప్పి ఆడియో మాట్లాడారు. అది బాగా వైరల్ అయింది, మీరు చూసుంటారు. రైట్, ఇక్కడ చూస్తే సిద్దిపేట పార్లమెంట్ సిద్దిపేట అసెంబ్లీలో 273 బూతులుంటే
బీఆర్ఎస్ పార్టీ అక్కడ విజయం సాధించింది. మొత్తం ఓటర్లు 2,28,000 మంది ఉంటే 1,05,000 ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీకి 23,000 ఓట్లు వచ్చినాయి, బీజేపీకి కూడా 23,000 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ మెదక్ నియోజకవర్గానికి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ 87,000 ఓట్లు సాధిస్తే బీఆర్ఎస్ 76,000, బీజేపీ కేవలం 13,000 ఓట్లు. నర్సాపూర్ నియోజకవర్గాన్ని తీసుకుంటే బీఆర్ఎస్ కు 88,410 ఓట్లు వస్తే కాంగ్రెస్ 79,555 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. పటాన్చెర్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, సంగారెడ్డిలో బీఆర్ఎస్ఏ, దుబ్బాకలో బీఆర్ఎస్ఏ, గజ్వేల్లో బీఆర్ఎస్ఏ. సో ఇంత మెదక్ పార్లమెంట్ లో ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి ఆశతోని బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఓన్లీ మెదక్ పార్లమెంట్ సెగ్మెంటే. మరి మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ కు సంబంధించి ఇప్పుడు క్యూ న్యూస్ లో పాలిటిక్స్ తో కలిసి క్యూ న్యూస్ ఒక లైవ్ సర్వేను కండక్ట్ చేస్తా ఉంది. ఆ లైవ్ సర్వే రిజల్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ రైట్, ఒకసారి భువనగిరి కూడా స్టార్ట్ అయింది. భువనగిరి ఎట్లా ఉండబోతుంది తర్వాత ఇది మెదక్ పార్లమెంట్ కి సంబంధించినటువంటిది కనుక ఒకసారి చూస్తే ప్రస్తుతం ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పోలింగ్ మాత్రం ఇప్పటి వరకు ఎంతమంది అంటే దాదాపు 8,000 అంటే 9,000 మందికి ఇప్పటి వరకు కాల్స్ పోయినాయి. అందులో 7,358 మంది ఇంకా ఆన్సర్ చేయలేదు. 1,600 మంది ఇప్పటికి ఆన్సర్ చేసినారు, ఇంకా కాల్స్ పోతా ఉన్నాయి. బీజేపీ 44%. రైట్, ఇప్పుడు మెదక్ పార్లమెంట్ కి సంబంధించినటువంటి పోల్ కనుక ఒకసారి చూస్తే ఓటింగ్ పర్సంటేజ్ ఎట్లా ఉంది ప్రస్తుతం అనంటే మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ప్రధానంగా ఇవి మూడు. ఇతరులు అనుకున్నప్పుడు బీజేపీ పార్టీ 44.16% ఓట్లు, టిఆర్ఎస్ పార్టీ 27.71% ఓట్లు, కాంగ్రెస్ పార్టీ 22.08% ఓట్లు కనిపిస్తా ఉన్నాయి. అదర్స్ కు 14% ఓట్లు కనిపిస్తా ఉన్నాయి. అయితే మెదక్ మా కంచుకోట అని చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ కంచుకోటను ఇక్కడ బీజేపీ దెబ్బకొట్టేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అయితే అభ్యర్థుల ప్రకటన తర్వాత ఈ వ్యవహారం తేడా జరగవచ్చు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంకా ప్రకటించాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఈ తేడా జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇది లైవ్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఓటింగ్. ఇది ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కొద్దిగా ఎక్కువ ఓట్లు సాధిస్తా ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు ఉన్నటువంటి తేడా ఇదే. గతంలో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకే అసెంబ్లీ స్థానాన్ని గోషామయాల్లో గెలిచి 4 పార్లమెంట్ సీట్లను గెలుచుకోగలిగింది పోయినసారి 2019లో. ఈసారి 8 అసెంబ్లీలు గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలనేటువంటి ఆశతో ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి కొద్దిగా మెరుగైన అవకాశం కనిపిస్తా ఉంది మెదక్ పార్లమెంట్ లో. అయితే మేము ఒక స్టడీ చేసినామన్నా, నార్మల్ గా అసెంబ్లీ ఎలక్షన్ లో కోటేసిన వాళ్ళు ఎంత మంది సేమ్ మళ్ళీ అదే పార్టీ కోటేస్తున్నారు. ఇది అసెంబ్లీ అంటే ముఖ్యమంత్రి చేయడానికి, పార్లమెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ చేయడానికి. ఈ ప్రశ్నను మేము పెట్టినప్పుడు దాదాపు 25% అంటే 25 మంది అసెంబ్లీని పరిగణలోకి తీసుకున్న వాళ్ళు పార్లమెంట్ ని పరిగణలోకి తీసుకుంటారు. అంటే 25% ఓట్లు ఇక్కడ ముఖ్యమంత్రిని డిసైడ్ చేసే ఓట్లు అయితే పార్లమెంట్ డిసైడ్ చేయడానికి ఈసారి బీఆర్ఎస్ కేసినా గానీ నెక్స్ట్ టైం కాంగ్రెస్ ఓట్ షిఫ్ట్ అవుతుంది. సో ఈ లెక్కన చూసుకుంటే ఇప్పుడు అధికారంలో నేషనల్ పార్టీ ఉంది, కేంద్రంలో ఇంకో నేషనల్ పార్టీ ఉంది. ఈ 2 నేషనల్ పార్టీల మధ్యనే యుద్ధం ఉంటది. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ స్పేస్ అనేది లేదు. అండ్ ముఖ్యంగా ఈ మెదక్ గురించి మనం మాట్లాడుకుంటున్నా షాకింగ్ గా మనం ఇంతకుముందు రేవంత్ రెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే తెచ్చిండో మొత్తం మెదక్ పార్లమెంట్ కు సంబంధించిన ప్రధాన సమస్యలు మాట్లాడుకుంటే రైలు ఒకటి రావాలని ఉండే. అది ఎప్పుడో స్టార్టింగ్ మేము చిన్న 30 సంవత్సరాల నుంచి మాట్లాడింది. ఆ రైలు వేసింది కానీ ఆ రైలు ఎందుకు ఉపయోగం లేకుండా అయిపోయింది, నిరుపయోగంగా అయిపోయింది. సో హైదరాబాద్ కి జస్ట్ 40 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ కు ఆనుకొని 3 నియోజకవర్గాలు ఉంటాయి. సో ఈ పార్లమెంట్ కు ఈ ప్రాజెక్ట్ అనేది చాలా కీలకమైనది. మరి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది కాబట్టి వాళ్ళకి మెరుగు చూపెడుతున్నారు. ఇంకా ఏ అంశాలు ఉన్నాయి మీరు ముఖ్యంగా ఇక్కడ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిరు. వాళ్ళు త్వరలో అభివృద్ధిలో అంతర్భాగం కాబోతా ఉన్నారు. మా పిల్లగాడు అనిపించుకొని వెళ్ళిపోయారు. అంటే ఇది ఎంత షాడిజం అన్నా అంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయినా మీరు ఉండే ఇంటి ఊరు సైడ్ ఏదైనా మంచి రోడ్ చేసుకోవాలనుకుంటారు. కేసీఆర్ కేవలం ఇగో కోసమే ఆ రోడ్ ఆపిండు అన్న. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పరిగి రామ్మోహన్ రెడ్డి గారి విషయం నాకు చెప్పిండు. పరిగి ఎమ్మెల్యే ఇంతకుముందు 2014లో ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు అసెంబ్లీలోకి వెలిసి కేసీఆర్ అడిగిండట, మీ దగ్గర నేవీ వాళ్ళు ల్యాండ్ అడుగుతారు కదా రాడార్ ప్రాజెక్ట్ కోసము, దాని డీటెయిల్స్ ఏందని పిలుచుకొని తెప్పించుకుంటే నాకు ప్రాజెక్ట్ ఇస్తాడేమో అని అనుకున్నాడట. కానీ నేను ఏం చేసినట్టు తెలివిగా అక్కడ నేవీ వాళ్ళకి ల్యాండ్
కావాలి అని అంటే ఇప్పుడు ఈ రాజీవ్ రహదారికి రోడ్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ దాంతో పాటు ఆయన వాస్తు కోసము జింకానా గ్రౌండ్స్ ల్యాండ్ కూడా కావాలని లింక్ పెట్టిండట. మిలిటరీ వాళ్ళనే బ్లాక్ మెయిల్ చేసిండట. సో వీడు ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తారని వాళ్ళు పెండింగ్ ఉండని, వీడు ఎన్ని రోజులు పెండింగ్ ఉంటుందో ఉండని వేరే దగ్గర ప్రాజెక్ట్ తీసుకుపోదాం అనుకున్నారు. అదృష్టవశాత్తు మన తెలంగాణకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం, రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్ ఆ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకొచ్చి అక్కడ పరిగిల రాడార్ ఓపెన్ అయింది, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఓపెన్ అయింది. 2 మేళ్ళు జరిగినాయి. రైట్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఓటింగ్ కొనసాగుతూనే ఉంది. మెదక్ భువనగిరి కూడా సేమ్ ఓటింగ్ షేర్ది. రైట్ గా భువనగిరికి సంబంధించి ఇప్పటి వరకు 2,94,325 మందికి నేరుగా కాల్స్ పోవడం జరిగింది. అందులో 91,955 మంది ఇప్పటికీ ఆన్సర్ చేసినారు ఈ ఫోన్ కాల్స్ సంబంధించి. డేటా చూడండి రైట్ గా ఒకసారి ఏది పర్సెంటేజ్ దీంట్లో లాస్ట్ లో పర్సెంటేజ్ చూడండి అన్న. 38% బీఆర్ఎస్ కు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 38% ఓట్లు వచ్చినాయి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో. కాంగ్రెస్ కు 24% పర్సెంటేజ్ వచ్చింది. భారతీయ జనతా పార్టీకి 12% పర్సెంటేజ్ ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో కనిపించింది. ఇక భువనగిరి విషయానికి వస్తే భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించింది ఒకసారి చూస్తే భువనగిరి పార్లమెంట్ కి సంబంధించి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. ఒకటి ఇబ్రాహీంపట్నం, మునుగోడు, భువనగిరి, నకరేకల్, తుంగతుర్తి, ఆలేరు, జనగాం. ఇక్కడ జనగాం మాత్రమే బీఆర్ఎస్ పార్టీ మొన్న గెలిచింది. మిగతా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి మనం కనుక చూస్తే ఇదే ఇబ్రాహీంపట్నంలో భారతీయ జనతా పార్టీకి 15,000 ఓట్లు వచ్చినాయి. మునుగోడులో 22,000 ఓట్లు వచ్చినాయి. భువనగిరిలో 9,000 ఓట్లు వచ్చినాయి. నకరికల్లో 5,000 ఓట్లు వచ్చినాయి. తుంగతుర్తిలో 4,000 ఓట్లు వచ్చినాయి. ఆలేరులో 9,000 ఓట్లు వచ్చినాయి. జనగాంలో 7,000 ఓట్లు వచ్చినాయి. మొత్తం ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో బీజేపీకి 5% ఓట్లు వస్తే కాంగ్రెస్ పార్టీకి 53% ఓట్లు వచ్చినాయి. బీఆర్ఎస్ కు 36% ఓట్లు వచ్చినాయి. అంటే సంపూర్ణమైనటువంటి మెజార్టీని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సాధించింది. మెదక్లో 3 నియోజకవర్గాలు కేవలం 10,000 ఓట్ల తేడాతోనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. కానీ ఇక్కడ పరిస్థితి భువనగిరి నియోజకవర్గానికి చూస్తే భువనగిరి నియోజకవర్గంలో ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్రెడ్డి రంగారెడ్డి గారు దాదాపు ఒక 40,000 మెజార్టీతో గెలవగలిగిండు. ఇక్కడ మునుగోడుకు సంబంధించినటువంటి చూస్తే కనుక దాదాపు ఈయన ఒక 40,000 ఓట్లతో గెలవడం జరిగింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. భువనగిరి చూస్తే కూడా భువనగిరిలో కూడా దాదాపుగా ఒక 25,000 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. నకరేకల్ దాదాపు 55,000 54,000 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. ఇక తుంగతుర్తి విషయానికి వస్తే తుంగతుర్తి 50,000 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది కాంగ్రెస్. ఆలేరులో కూడా 50,000 ఓట్ల మెజార్టీ. జనగాంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కేవలం 15,000 ఓట్ల తేడాతోనే. ఆ 15,000 కూడా పల్లారాజేశ్వరరెడ్డి ఎలక్షనీరింగ్ ఏందో మీకు తెలుసు, మీరు స్వయంగా దొంగ ఓట్లు ఆ కథా కార్యక్రమం వేరే ఉంటుంది. అది కూడా 15,000 అంటే 15,000 ఓట్లు వస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుండే. అన్న భువనగిరి పార్లమెంట్ విషయంలో నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నా, ఇది ప్రిపేర్ చేసేటప్పుడు మీరు ఇక్కడ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని నేను విన్నాను. దీని మీద అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నా వాళ్ళు ఏం నిర్ణయం. సో ఇక్కడ కూడా క్యాండిడేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అండ్ భువనగిరి పార్లమెంట్ చరిత్ర ఎట్లున్నదన్న, మీరు ఇదే పార్లమెంట్ కి సంబంధించిన వాళ్ళు కాబట్టి అంటే ఇక్కడ ఎలాంటి ట్రెండ్స్ ఉంటాయి? రైట్. భువనగిరిలో వాస్తవానికి కాంగ్రెస్ కంచుకోట. అది ప్రధానంగా బీసీ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్. అది అంటే అన్ని పార్లమెంట్ సెగ్మెంట్ లో బీసీలు ఎక్కువ ఉంటారు. ప్రధానంగా ఎక్కువ మొత్తంలో గౌడ సామాజిక వర్గం భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉంటుంది. ఆ తర్వాత మిగతా బీసీ కులాలు కూడా ఉంటాయి. అంటే దాదాపు 160 పైచిలకు మంది బీసీలే ఇక్కడ ఉన్నారు. అయితే ఈ మొన్నటి జరిగినటువంటి ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండలో ఓడిపోయిన తర్వాత ఈ బీసీలంతా మళ్ళీ ఆయనను భువనగిరికి తీసుకొచ్చుకొని భువనగిరిలో ఎంపీని చేయడం జరిగింది. ఆ తర్వాత అంతకంటే ముందు బూర నర్సే గౌడ్ గారు టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందడం జరిగింది. ప్రస్తుతం బూర నర్సే గౌడ్ బీజేపీ క్యాండిడేట్ గా భువనగిరి నుంచి బరిలో ఉంటున్నారు. అయితే బీజేపీ క్యాండిడేట్ ఖరారైంది కానీ ఇంకా బీఆర్ఎస్ కాంగ్రెస్ క్యాండిడేట్ బీఆర్ఎస్ నుంచి జిట్ట బాలకృష్ణారెడ్డి, పైలశేఖర్ రెడ్డి నేను చేయనని చెప్తా ఉన్నాడు. బూడిద భిక్షమే గౌడ్ నువ్వు పరిశీలిస్తా ఉన్నారు. ఎందుకంటే గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని పరిశీలిస్తా ఉన్నారు. పల్లె రవికుమార్ గౌడ్ ఇట్లా కొంతమంది బీసీలు ఇస్తే మన బీసీల మధ్య ఫైట్ గా మారబోతుంది కాబట్టి ఆ ఇంపాక్ట్ ఉంటుంది, బీసీల ఇంపాక్ట్ ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ అండ్ ఓవరాల్ 17 సీట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చే స్థానాలలో ఇది కూడా ఒకటి 3 లేదా 4 కంటే ఎక్కువ జనరల్ గా 8 సీట్లు ఉండేటువంటి ఈక్వేషన్స్ బట్టి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుండొచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అవుట్ రైట్ గా
విజయం సాధిస్తారు. దీంట్లో మునుగోడు ఉందన్న ఒక బై ఎలక్షన్ జరిగింది. అప్పుడు కమ్యూనిస్టు పార్టీ వాళ్ళతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నారు. కమ్యూనిస్టుల ఎఫెక్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉంది? కమ్యూనిస్టుల ఎఫెక్ట్ కేవలం ఇబ్రాహీంపట్నం, ఆ తర్వాత ఈ మునుగోడు, ఈ 2 నియోజకవర్గాల్లో ఉంటుండే ఒకప్పుడు. కానీ ఇవాళ ఇందులో ప్రధానంగా సిపిఐ ఎమ్మెల్యేగా మునుగోడు నుంచి ఉజ్జిని యాదగిరి ఉంటుండే. సిపిఐకి ఎక్కువ పట్టుంది ఇక్కడ. సిపిఎం కంటే సిపిఐకి ఎక్కువ పట్టుంది. ఆ సిపిఐ ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసి ఉంది కాబట్టి ఆ పెద్దగా ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం లేదు. ఇక బహుజన్ సమాజ్ పార్టీ అయితే ఇందులో పెద్దగా ఏముండదు కాబట్టి దాదాపుగా ఇదే ఫలితం ఉండదు. సో దీంట్లో ఇంకొక అంశం అన్న 2019లో మనకు బూర నరసయ్య గౌడ్ ఓడిపోయింది ట్రక్ సింబల్ తోటి. సో నైతికంగా కూడా విజయం అయినది అన్నట్టు. సో ఈ సీటు ఎక్కువ బీసీలను ఆదరిస్తుందని మనం చెప్పాలి. అండ్ బూర నరసయ్య గౌడ్కి ఈసారి నేషనల్ ఈక్వేషన్ కనుక ప్లస్ అయితే సో ఇక్కడ రిజల్ట్ చూడొచ్చు మనకి వచ్చిందని. రైట్, భువనగిరి పార్లమెంట్ సర్వేకి సంబంధించినటువంటి రిజల్ట్ ను ఒకసారి చూద్దాం. దాదాపు 3,11,475 మందికి నేరుగా ఫోన్ కాల్స్ పోయినాయి. అందులో 1,07,280 మంది ఇప్పటి వరకు ఆన్సర్ చేసిరు. దాంట్లో మొత్తం ఒకసారి దాన్ని కనుక పరిశీలిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ 36.89% ఉంటే భారతీయ జనతా పార్టీ 35.42%, బీఆర్ఎస్ పార్టీ 21.63%, అదర్స్ 4.87% మంది ఉన్నారు. ఇక ఇన్వాలిడ్ ఇన్పుట్ 1.19% ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా బీసీ నేతగా ఉన్నటువంటి బూర నరసయ్య గౌడ్, అటు మోడీ ఫ్యాక్టర్, ఇవన్నీ కలిపితే మీరు ఎక్కడైనా చూడండి పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ ప్రభావం ఉండదని చెప్పనికి లేదు. ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. మీకు లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా 2018లో వీళ్ళకు 7% ఓట్ షేర్ ఉంటే 2019కి జస్ట్ 6 నెలల గ్యాప్ లోనే వాళ్ళు 19% గెయిన్ అయ్యారు. ఇప్పుడు మొన్న జరిగిన 2023 ఎలక్షన్ లో వాళ్ళకి 14% ఓట్ బ్యాంక్ వచ్చింది. సో ఆ 14% అనేది వాళ్ళకి డబల్ కూడా అవుతుండొచ్చు. ఇక్కడ మీరు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అనౌన్స్ చేస్తే ఇంకెక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లేకుండానే లీడ్ లో ఉంది. అభ్యర్థిని ప్రకటిస్తే ఇంకా లీడ్ లోకి వచ్చే అవకాశం. ఒక డౌట్ ఉంటుంది, అసలు యాక్చువల్ గా ఇది ఎవరు ఓట్లు వేస్తున్నారు, మామూలుగా ఇట్లా వేస్తున్నారు అంటే కాదు. అది ఆ నియోజకవర్గానికి అంటే పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు వేస్తున్న ఓట్లు ప్రతి బూత్ నుంచి తీసుకుంటారు. సర్వే జరిగినప్పుడు ఏం జరుగుతుంది అన్న అంటే పెన్ను పేపర్ తీసుకుంటారు, రోడ్డు మీదకి పోతారు. రోడ్డు మీదకి పోయి ఎవరు కనిపిస్తే వాళ్ళు డీటెయిల్స్ తీసుకుంటారు. టౌన్ లోకి వెళ్ళినాం అనుకోండి, ఏదో పని మీద వేరే వాళ్ళు వస్తారు, ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు, దాన్ని మనం రికార్డ్ చేసుకుంటాం, దాన్ని సమ్మరైజ్ చేసి చేస్తారు. అట్లా కాకుండా మనం ఈ టెక్నాలజీ తోటి ఏం చేస్తున్నాం అంటే పర్టికులర్ గా ఆ బూత్ లో ఉన్న ఓటర్ మొబైల్ నంబర్లకు ఒక బూత్ లో 800 నుంచి 1,200 మంది ఉంటారు. ఒక ఊర్లో 3 లేదా 4 బూతులు ఉంటాయి. అంటే ఒక ఊర్లో ఒక 2,000 నుంచి 3,000 ఓట్లు ఉంటే దాంట్లో ప్రతి బూత్ లో మినిమం ఒక 20 మందికి కాల్స్ పంపిస్తాం. ఆ కాంబినేషన్ కూడా ఎట్లుంటది అంటే యూత్ ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఆడలు ఉంటారు, మొగళ్ళు ఉంటారు. ఆ కాంబినేషన్ లో మనం పంపిస్తాము. సెఫాలజీస్ లో ఏదైతే సర్వేకి ప్రిన్సిపల్స్ ఉంటాయో వాటి ప్రకారమే మనం డేటాను పంపించి ఆ కాల్స్ రికార్డ్ చేసి టెక్నాలజీ తోటి ఇమీడియట్ గా స్క్రీన్ మీద చూపెడుతున్నాం అన్న. అందుకోసం ఇప్పుడు మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ తీసుకుంటే మెదక్ లో భువనగిరి పైన ఉంది. ఇది భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి తీసుకుంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ వాటికి అన్ని ఫ్యాక్టర్స్ కలిసి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇది హైదరాబాద్ కు చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గం. ఇక్కడ కొంత భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో పర్ఫార్మెన్స్ చూపించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా అక్కడ బూర నరసయ్య గౌడ్ బీసీ అభ్యర్థిగా ఉండడం కొద్దిగా ఆయనకు మాజీ కాంగ్రెస్ పార్టీకి ఇంకొక మైనస్ కూడా ఏమైతుంది అంటే లాస్ట్ ఓట్ బ్యాంక్ తోటి ఎందుకు తగ్గుతుందంటే ఇమ్మీడియట్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కొంత యాంటీ ఇన్కమెన్సీ పెరుగుతుంది. ఇప్పటికిప్పుడు ఏం పెరగదు, ఉంటది కదా అన్న, రైతు బంధు బల్లేదని ఇంకా రెచ్చగొట్టేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకి ఏం పని, రోజు ఏం జరుగుతుందంటే న్యూస్ లో మీరు చూపించే దాంట్లో రోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన స్కామ్లు బయట పెడుతున్నారు. నిన్న కూడా చెమడలు తీస్తా మంచి లాంగ్వేజ్ తోటి మాట్లాడినారు టీఆర్ఎస్ వాళ్ళు. సో టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారు, రిటర్న్ అటాక్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు పరచురు, ఫస్ట్ మీ 6 గ్యారంటీలు ఏవి, మీరు 400 హామీలు ఇచ్చిరు ఏమని మాట్లాడుతుంది. ఈ మధ్యలో బీజేపీ ఏం చేస్తుంది, అందులో మంచిగా కింద గ్రౌండ్కి వెళ్ళిపోయి మోడీని చూపెట్టుకొని వాళ్ళ రామ మందిరం చూపెట్టుకొని కింద గ్రౌండ్ పెంచుకుంటూ పోతుంది. సో అది బీజేపీ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్. ఇక్కడ మోడీ అక్షింతలు తెలంగాణలో ఇంటింటికి చేరి గడ్డం ప్రసాద్ గారు చెప్పారు కదా ఫోన్ పక్కన పెట్టమని. ఈ ఫోన్లలోనే మొత్తం బీజేపీలో సోషల్ మీడియానే మొత్తం ఇదేనా, ఈ ఫోన్లలో వాట్సాప్ లో ఇలా పంపిస్తుంటే కింద మంచిగా గ్రౌండ్ పెరుగుకుంటూ వస్తుంది బీజేపీ. రైట్, చాలా శాంపిల్స్ అన్నట్టు, ఇది హ్యూజ్ అన్నట్టు శాంపిల్స్. దాదాపు 1,23,000 మంది అభిప్రాయాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఓన్లీ భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 1,23,660 మంది అభిప్రాయాన్ని కనుక సేకరిస్తే అందులో
కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ కనిపిస్తా ఉంది. కాకపోతే అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ బీజేపీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ 36% నుంచి 22 పడిపోయింది బీఆర్ఎస్ ది. బీఆర్ఎస్ ఇక ఈ రేస్ లోనే ఉండదన్న. మీరు ఇప్పుడు బీఆర్ఎస్ రేస్ లో ఉండదు. మెదక్ లో కూడా రేస్ లో లేదని క్లియర్ కనిపిస్తుంది వాళ్ళకు. దింపుడు గల మాటలు ఉన్నది ఇది ఒకటే ఉండే. మెదక్ లో కూడా రేస్ లో లేనట్టే కనిపిస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ పని దాదాపుగా అనూహ్యంగా బీజేపీ ముందుకు వచ్చిందన్న. దీని మీద చర్చించాలంటే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అనౌన్స్ చేయకపోవడము, సో ఇవన్నిటి మీద చర్చించాల్సి ఉంటది. అండ్ రఘునందన్ రావు అభ్యర్థి అని అనుకుంటున్నట్టున్నారు. రఘునందన్ రావు బీజేపీ సైడ్ నుంచి ఒక బై ఎలక్షన్ కూడా గెలిచి చూపెట్టిండు. అండ్ ముఖ్యంగా ఏం జరుగుతుందన్న అంటే, మీరు లాస్ట్ టైం 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్గఢ్ లో, రాజస్థాన్ లో, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. అక్కడ ప్రభుత్వం ఉంది కదా, అక్కడ ఎంపీ సీట్లు ఎక్కువ రావాలంటే మీరు చెక్ చేసుకుంటే మధ్యప్రదేశ్ లో గెలిచిన సీటు ఒక ఎంపీ, అక్కడ 20 సీట్లు ఏమో ఉంటాయి. రాజస్థాన్ లో 29 ఏమో ఉంటాయి, 0 ఒకటి కూడా గెలవలే. ఛత్తీస్గఢ్ లో 11 ఉంటాయి, 2 కాంగ్రెస్ గెలిచింది. సో ప్రభుత్వం ఏర్పడిన సేమ్ ఇదే టైం 6 నెలల గ్యాప్ లోనే సో నెరేటివ్ అనేది చేంజ్ అయ్యి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడి తగ్గింది. సో మన కాంగ్రెస్ పార్టీలో అట్లా ఉండకపోవచ్చు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కూడా 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నాడు. అండ్ అంటే మొత్తం ఓవరాల్ ఫ్యాక్టర్ మాట్లాడితే ఇక్కడ 3 స్టేట్లలో బీజేపీ వచ్చింది ఇప్పుడు. సో ఇమీడియట్ జరిగే పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ కు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఓవరాల్ ఫ్యాక్టర్ లో మీరు ఇప్పుడు అన్నారు కదా, మళ్ళొచ్చేదాకా మోడీ ఉండాలి కదా అని మాట్లాడితే మళ్ళొచ్చేదాకా మోడీ ఉండకపోయే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఈ ఫ్యాక్టర్ లో మనకు తెలంగాణలో కొంత బీజేపీ కనిపించినా, సో రేవంత్ రెడ్డి గారి ఎలక్షనీరింగ్ వ్యవస్థ అనేది పకడ్బందీగా ఉంది, ఇంతకు ముందు లాగా లేదు. సో నంబర్స్ మీదనే ఎక్కువ వర్క్ చేసి సునీల్ కొనుగోలు టీం గానీ వాళ్ళ స్ట్రాటజీ గానీ పర్ఫెక్ట్ గా పనిచేసి వాళ్ళు 64 సీట్లు ఎట్లా కొట్టిరో పార్లమెంట్ లో కూడా పర్ఫెక్ట్ క్యాండిడేట్లను అనౌన్స్ చేసిన తర్వాత అసలు రేస్ మొదలవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఇది. ఈ 2 పార్లమెంట్లలో క్యాండిడేట్ లింక్ అనౌన్స్ కాలేదు, అయినాక మారే అవకాశం ఉంది. కానీ ఈ 2 సర్వేల రిజల్ట్లను బట్టి మనం ఒకటి ఏం చెప్పొచ్చు అంటే బీఆర్ఎస్ భూస్థాపితం అయింది. రైట్. ఇక్కడ మెదక్ కానీ ఇటు భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో కానీ ఈ 2 సెగ్మెంట్లలో బీఆర్ఎస్ దుకాణం బంద్. బీఆర్ఎస్ పార్టీ పాతాళానికి పడిపోతా ఉంది. తను నమ్ముకున్న మెదక్ నియోజకవర్గంలోనే బీఆర్ఎస్ గెలిచే అవకాశం లేదు, 3rd ప్లేస్ పోయేటువంటి అవకాశం ఉంది. ఇక అసలైన పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యనే ఉండబోతా ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే నిన్న మల్కాజ్గిరి చూసుకున్నాం, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కనిపిస్తా ఉంది. ఇటు మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ తీసుకున్నా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కనిపిస్తా ఉంది. మెదక్ లో ఇంతకుముందు మీరు ఒక న్యూస్ చదివారు, తూప్రాన్ మున్సిపాలిటీ కూడా కైవసం చేశారు. తూప్రాన్ మున్సిపాలిటీ, అవును, తూప్రాన్ మున్సిపాలిటీ గజ్వేల్లో కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తూప్రాన్ మున్సిపాలిటీ వీకింది. సో ఈ రిజల్ట్ జరిగే అవకాశం ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం దిశగా పయనమైతా ఉంది. సో మొత్తానికైతే దాదాపు 1,23,000 మంది అభిప్రాయాన్ని భువనగిరి నుంచి సేకరిస్తే దాదాపు 4,367 మంది అభిప్రాయాన్ని మెదక్ నియోజకవర్గం నుంచి సేకరించడం జరిగింది. అయితే అభ్యర్థుల ప్రకటన తర్వాత ఈ బలాబలాల సంఖ్య, ఈ పర్సెంటేజ్ల సంఖ్య మారేటువంటి అవకాశం ఉంది. ఇంకా కొంచెం పెరుగుతుందన్న అకౌంట్. మీరు న్యూస్ కంప్లీట్ చేసినాక ఫైనల్ గా చూద్దాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ.